వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడితే తిట్లే ఉన్నాయి, అంతేనా? మన కేసీఆర్ ఏమో ఆ రోజుల్లో ఎన్నికల్లో హామీ ఇయ్యకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పెట్టిండు మన కేసీఆర్. ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల ఉచిత బీమా ఇచ్చిండు మన కేసీఆర్. చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయలో చెరువులన్నీ బాగా చేసిండు మన కేసీఆర్. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. పండిన పంటను గింజ లేకుండా మద్దతు ధర కొన్నడు మన కేసీఆర్. రైతుల కోసం నీటి తీరువా రద్దు చేసిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు. అందుకే ఆయనను రైతు బంధు, రైతుల సీఎం కేసీఆర్ అన్నారు. మరి రేవంత్ రెడ్డిని ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి? బూతుల సీఎం రేవంత్ రెడ్డి, అంతే కదా. రైతుల సీఎంగా కేసీఆర్ ప్రసిద్ధిని ఎక్కితే బూతుల సీఎంగా చరిత్రలు నిలబడిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? చెప్పింది చేయలేదు కనుక. ఇవాళ మహారాష్ట్ర పోయిండు, ఆడబోయి చెప్తుండు 6 గ్యారంటీలు అమలు చేసిన అని చెప్తున్నాడు. అయినా 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు అమలు చేసిన అని పోయి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను, ఇచ్చిండావే? మరి అదే విధంగా రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తానడు, ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చేసిండా? మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏది కూడా చేయలే ఆయన. వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చినాడే? ఏది ఇయ్యలే. ఈ రకంగా అందరినీ మోసం చేసి ఇవాళ పోయి మహారాష్ట్రలో కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు.